ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్య అటవీ శాఖ అధికారులు గిరిజనుల మధ్య ఉద్రిక్తతకు దారితీస్తోంది. అడవిని నమ్ముకుని తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం 2005 తర్వాత సాగులోకి వచ్చిన భూములకు పట్టాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. దీంతో వివాదాలు మరింత పెరుగుతున్నాయి. వైఖరి నశించాలి మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి మీడియాపై పారిశ్రామికల వైఖరి నశించాలి డిఎఫ్ఓ వెంటనే కావాలి డిఎఫ్ఓ వెంటనే కావాలి ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా తాళ్లపేట అటవీ ప్రాంతంలో గిరిజనులు అటవీ సిబ్బంది మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అటవీ సిబ్బందిపై కారం చల్లి కొడవళ్లతో దాడి చేశారని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అటవీ శాఖ సిబ్బంది తమ మహిళలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ గిరిజనులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడికి వచ్చిర్రు ఒక 5-6 బ్యాండ్ వారికి రమ్మని చెప్పారు. బ్యాండ్ వారికి రమ్మని చెప్పిన తర్వాత మేమేమన్నామంటే మేము బ్యాండ్ వారు చేసుకుంటే మొత్తం మన మీద కేసు చేసుకో అత్తమని చెప్పినాం. అత్తమని చెప్పిన తర్వాత అయితే మీరు రా అన్నారు. రామని చెప్పినాం. కేసు వేసుకుంటే అత్త అని చెప్పినాం. అయితే అత్త అన్న తర్వాత ఏం చేసారు, పోయిన తర్వాత వాళ్ళు వేరు కాదనుకుని నిన్న వర్షం పడ్డది. అయితే నీళ్లు కొంచెం కర్రెగా వచ్చిన తర్వాత సానాలకు మా వాళ్ళు వేరు. పోయిన తర్వాత ఇక వాళ్ళు అటు నుంచి వచ్చి దాగున్నారు. ఇక ఉన్నారు చూసిన తర్వాత మా స్నానాలు చేసేటోళ్ళు వీళ్ళు ఎవరు వచ్చిర్రు అన్న తర్వాత మేము ఊరికినాం ఇక్కడికి నుంచి. కానీ వాళ్ళని మేము కొట్టలే. కానీ మేము అత్త అన్నాగా మమ్మల్ని తీసుకుపోవాలి. కానీ దొంగ సడ్డ చూసుడేం సార్ స్నానాలు చేయంగా వేసుకుంటే పాలస్తోళ్ళు పొద్దుగాలు వచ్చిర్రు. పొద్దుగాలు వస్తే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే మమ్మల్ని ఇట్లా బ్యాండోర్కి రమ్మంటే బ్యాండోర్కి మేము అందరం వస్తాం సార్ మేము ఒప్పుకోమని చెప్పినాం. అయినా కానీ మేము 12 పోతే ఆవుల మీద స్నానం చేయంగా ఫారెస్ట్ వాళ్ళు దొంగతనం వచ్చి వీడియోలు తీస్తే మేము అన్నాక మేము అది కేవలం సప్లై అయిందని ఈరోజు ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్లో భాగంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ పోడు వ్యవసాయ వ్యవస్థలో దమ్మన్నపేట గూడెంకు సంబంధించినటువంటి నాయకపోడ్స్ నిఘాపూర్ బీట్లో గల అటవీ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చాలా కేసులు కావడం, అలాగే ఆ కేసులకు ధీటుగా తట్టుకునైనా కూడా మా వాళ్ళు అక్కడే నివాసం వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గారు రాజేందర్ గారు వచ్చి ఉదయం వారిని ఏ విధంగా హెచ్చరించారంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళరా అని హెచ్చరించి మళ్ళీ మీకు ఒక అవకాశం ఇస్తూ ఆ తరుణంలో వీళ్ళు ఏం చెప్పారంటే మా ఆదివాసీ నాయకపోడు బిడ్డలు మేము రాము సార్, మా మీద ఒక్కడి పైన 100 కేసులైనా మంచిదే, మేము అటవీ భూమిని హక్కులు సాధించుకునే వరకు మేము ఇక్కడికి వెళ్ళి కదలము, మేము బయట వరకు రాము అని చెప్పడం జరిగింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, తర్వాత వాచర్లు కావచ్చు, ఎఫ్బిఓలు కావచ్చు, బాలకృష్ణ గారు, వాచర్ రాజేందర్ గారు, కొంతమంది బీట్ ఆఫీసర్ సాయి సార్ కావచ్చు, వీరు వారిపై దాడి చేశారని చెప్పేసి మరి మాకు ఫోన్ ద్వారా సంప్రదించడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి దండపల్లి ఎస్ఐ గారిని, పోలీసు వారిని తీసుకొని మేము స్నానం చేస్తున్నప్పుడు, మా ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు, వాగులో స్నానం చేస్తున్నప్పుడు దొంగ చాటునొచ్చి పొదల చాటునొచ్చి వీడియోలు తీసి ఆ వీడియోలను అశ్లీల దృశ్యాలుగా బయటికి ప్రచారం చేసే దురుద్దేశంతో వాళ్ళు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తే వీడియోలు తీస్తే మా వాళ్ళు గమనించి మరి పెద్దగా కేకలు వేస్తూ అరిచి వారిని. ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్య ఇటు అటవీ శాఖ అధికారులు అలాగే గిరిజనుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఇటు ఆదిలాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులు అలాగే గిరిజనుల మధ్య ఏదైతే పోడు భూముల సమస్య అయితే తలెత్తిందో దానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే అక్కడ చూసుకున్నట్టయితే
గిరిజనులు మాత్రం తాము ఎప్పటి నుంచో కూడా సాగు చేసుకుంటున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే వారి భూములకు సంబంధించి పట్టాలు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం ఏవైతే 2005కు తర్వాత వచ్చిన భూములకు సంబంధించి పట్టాలు మాత్రం ఇవ్వబోమంటూ కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వైష్ణవి, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల రగడ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోడు భూముల వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీలు తమకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అయితే కొద్ది రోజులుగా ఆందోళన చేస్తా ఉన్నారు. కొంతమంది అయితే సాగు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని దమ్మన్నపేట, మామిడిగూడ రైతులు వాళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది అటవీ పరిధిలోకి వస్తుంది, అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అది ప్రభుత్వ భూమి, ఇక్కడ మీరు పోడు వ్యవసాయం చేసుకోకూడదని చెప్పేసి అటవీ శాఖ అధికారులు వాళ్ళను అక్కడ నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు అదేవిధంగా అక్కడ ఆదివాసీలకు మధ్య నిన్న వివాదం చెలరేగింది. అందులో ఆదివాసీలు కొంతమంది కారం చల్లడంతోటి కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది కూడా గాయాలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా ఒకరిపైన ఒకరు పోలీసులకు కంప్లైంట్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఆదివాసీ నేతలు చెప్తా ఉన్నారు, ఆదివాసీ మహిళలు చెప్తున్నారు, మేము పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి పరిసర ప్రాంత వాగులో స్నానాలు చేస్తుండగా ఇటు ఫారెస్ట్ అధికారులు వచ్చి వీడియోలు చిత్రీకరించే పని చేశారు. అందుకోసమే వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేశామని చెప్పేసి ఇటు ఆదివాసీ మహిళలు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఏకంగా అటవీ శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున ఈ దమ్మన్నపేట, మామిడిగూడ రైతులు ఏవైతే వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పొడుగు ప్రాంతం రావడం జరిగింది. ఇది తాళ్లపేట రేంజ్ పరిధిలో వస్తుంది, 380 కంపార్ట్మెంట్ పరిధి కిందకి వస్తుంది. ఈ భూమి ఏదైతే ఉంటుందో ఇది ఈ ప్రభుత్వ భూమి కాదు, వ్యవసాయం చేసుకోవద్దని వాళ్ళు అటవీ శాఖ అధికారులు ఆదివాసులు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున అక్కడ ఆదివాసీ సంఘాల నాయకులు కూడా రావడంతో పోలీసులు నిన్న ఏదైతే ఆ ఫారెస్ట్ సిబ్బంది పైన దాడికి పాల్పడ్డారని చెప్పి ఆరోపిస్తూ 16 మంది మహిళలను వాళ్ళైతే అరెస్ట్ చేసి అయితే వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు చెప్తున్నారు, ముఖ్యంగా మేము పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్టు మా పైననే కేసులు పెట్టి అక్రమంగా బనాయిస్తున్నారు, మమ్మల్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది, మా హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మేము మా పూర్వీకుల నుండి చిన్న భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటామంటే మా వ్యవసాయ పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, మేము వేసేటువంటి గుడిసెలను పీకే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆదివాసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఫారెస్ట్ సిబ్బంది చెప్తా ఉన్నారు, మేము అటవీ సంపదను రక్షించడంలో భాగంగానే అటవీ చట్టాలకు అనుగుణంగానే ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో అటవీ ప్రాంత పరిధిలోకి వస్తుంది కాబట్టి కాల్ చేయాలని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. జరగండి ఫస్ట్ జరగండి, దయచేసి అర్థం చేసుకోండి, మేము పవర్ చేసుకోవడానికి ఉండదు మేడం. లేడీస్ ని ముందర పెట్టి ఆయన పోతా అంటే మీరందరూ ఆయన ఇప్పుడు మమ్మల్ని ఓని అయిపోతే మాత్రం